దాని ముందే మీరు షేర్లు అమ్ముకుంటే, షేర్లు కొనుక్కుంటే దాన్ని ఇట్స్ ఇన్సైడర్ ట్రేడింగ్. ట్రంప్ అదే చేస్తున్నారు. ఇది కాకుండా ఈయన ఇంకా చాలా ఉన్నాయి ఈయనకి ఇట్లాంటి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అని చెప్పి వీళ్ళ ఫ్లాగ్షిప్ కంపెనీ. దాంట్లో యూఏఈ నుంచి ఒక ఫర్మ్ 49% షేర్లు కొనుక్కున్నారు, రన్నింగ్ ఇంటూ మిలియన్స్. ఈ కంపెనీ ఎవరో ఏం డీటెయిల్స్ ఎక్కడ బయటికి రాలేదు. బెస్ట్ పార్ట్ ఈజ్ ఈ కంపెనీ దాని తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ యూఏఈతోనే ఒక ఒప్పందం చేసి యూఏఈకి హై అండ్ చిప్స్ ఇవ్వడానికి డిసైడ్ చేశారు. చైనాకి ఇవ్వను, యూఏఈకి ఇస్తున్నారు. సో వాళ్ళ గవర్నమెంట్లోనే చాలా అబ్జెక్షన్స్ వచ్చింది. సార్ మీరే చెప్పారు కదా బయట అమ్మకూడదు అని, మళ్ళీ ఇప్పుడు అమ్ముతున్న యూఏఈకి. పోనీలే, యూఏఈ మన ఫ్రెండే కదా అంటే యూఏఈ నుంచి ఎవరో ఇన్వెస్ట్ చేశారు ఆయన కంపెనీలో, దానికోసం క్విట్ ప్రోకుగా ఆయన చిప్స్ ఇస్తున్నాడు వాళ్ళకి. డెఫినెట్లీ దీనికన్నా పెద్ద కరప్షన్ ఏముంది. ఖత్తర్కి వెళ్ళారు. ఖత్తర్ వెళ్ళి దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగి మాట్లాడుతూ ఒక ప్లేన్ నిలబడింది అక్కడ కొత్తది. ఇదేంటి మంచి ప్లేన్ కదా అంటే, మీకు నచ్చిందా అని అడిగారు. రెండో రోజు అక్కడ ఉంటుంది. నచ్చింది అన్నాడు. తీసుకోండి అన్నారు. ఆలోచించాడు, ఏదో చిన్నపిల్లలకి చాక్లెట్ కొనిస్తున్నట్ల తీసుకొని. ఇది కరప్షన్ అగే. ఇట్లా చాలా ఉన్నాయి వాసుదేవన్ గారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ రీడింగ్ అవుట్ ఫర్ దాట్ అండి. ఈయన ట్రంప్ ఈవెన్ మారాలాగో ఆయన ఉంటున్న ఇల్లు అంటే చాలా పెద్ద ఇల్లు, దానికి కూడా అక్కడ కూడా ఆయన డబ్బులు సంపాదించాడు అన్నమాట. మారాలాగోలో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రెవెన్యూ 2024 మారాలాగో నుంచి 50 మిలియన్ ఉంటే 2025కి వచ్చేదాకా అది 77 మిలియన్ అయిపోయింది. ఓకే, వరల్డ్ లిబర్టీ రెవెన్యూ 57 మిలియన్ ఉండే ఎప్పుడు 2024లో, అది పెరిగి 799 మిలియన్ అయింది, అంటే ప్లస్ $742 మిలియన్. మీరు ట్రంప్ మిమెక్ కాయిన్స్, ఈ కాయిన్ అమ్మడంలో ఆయన 636 మిలియన్ సంపాదించారు. అంటే ఎంత ఫేక్ నడుస్తుందో ఆలోచించండి. ట్రంప్ కాయిన్ తీసుకొని అవ్వడానికి పెట్టుకుంటాడా? ఇదంతా నేను చెప్పాను చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్ముకున్నారు, పెద్ద పెద్ద మిలియన్స్ కొనుక్కున్నారు, వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు, లేకుంటే మెల్ట్ చేసేస్తారు కాయిన్ని. ఆ కాయిన్ వాల్యూ అనే వస్తుంది మాకు చెప్పేసి. ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ ఒకటి ఉంది, అక్కడ రెవెన్యూ 110 ఉండే, ఇప్పుడు 112 అయిపోయింది, ఎక్కువ లేదు. ఇది చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా మటుకు ఆయన మిగతా కంపెనీ కూడా, ఆయన ఒక మీడియా కంపెనీ ఉంది, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అని చెప్పి, దాని వాల్యూ ఎప్పుడో పడిపోయిందిలే, నో ప్రాబ్లం. అది అక్కడ ఎక్కువ రెవెన్యూ లేదు ఆయనకి. కానీ ఇదంతా చేసిన తర్వాత కూడా ఆయన అంటున్నాడు నేనేం తప్పు చేయలేదు అని. కానీ డెమోక్రాట్స్ అంటున్నారు కాదు, ఈయన అట్లా ఇడవలేరు, ఈయన తీసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ఈ ట్రంప్ ఎప్పుడైనా, ట్రంప్ అని కాదు, యుఎస్ ప్రెసిడెంట్స్ అందరూ వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళు కొంతమందిని పాడన్ చేస్తారు. మన దగ్గర కూడా ఉంటుంది, దసరాకో న్యూ ఇయర్కో క్రిస్మస్. మన దగ్గర వేరే వాళ్ళని పాఠం చేస్తారు. అదే అంటున్నా, జైల్లో ఉన్న కొంతమంది 20 సంవత్సరాలు అయిపోయింది కదా, లైఫ్ ఇంప్రెస్మెంట్ రిలీజ్ చేద్దాం. సో అక్కడ పొలిటికల్ పనిష్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ క్రిమినల్ మర్డర్ గేటర్ కాకుండా ఫైనాన్షియల్గా ఏదో వీళ్ళు చేసి ఉంటారు, క్రిమినల్ కేసెస్ ఉంటాయి వీళ్ళ మీద, జైల్లో ఉన్నారు వాళ్ళని పాడన్ చేస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం పెడితే అయిపోయింది, యూఆర్ అవుట్, మీ మీద కేసు లేదు ఇక. అక్కడ కూడా ఇప్పుడు న్యూస్ వస్తుంది, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతి పాడన్ చేసిన మనిషి దగ్గర నుంచి 2 మిలియన్ తీసుకున్నాట. ఓకే, ఇప్పుడు అది అందరి దగ్గర నుంచి తీసుకుంది, అంటే 2 మిలియన్ తీసుకుంటారంట ప్రతి మనిషి దగ్గర. ఓకే, ఒక్కొక్కరిని క్షమాభిక్ష పెట్టినందుకు $2 మిలియన్. ఓకే, ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటాడు, నేనైతే ఇక్కడ కూర్చొని స్టాక్ మార్కెట్ నడిపించట్లేదు కదా, నేను కొనమంటలేను, అమ్మని చెప్పి వాళ్ళ ప్రైవేట్ ఆయన చేసే కామెంట్స్ ప్రభావం చూపిస్తున్నాయి కదా స్టాక్ మార్కెట్. ఎస్, కరెక్ట్లీ ప్రభావం చూపిస్తుంది. అది ఆయనకు తెలుసు. ఆయన ఏమంటాడు, నేను మా స్టాక్ మార్కెట్ వాళ్ళకి మా టీంకి చెప్పట్లేదు, నేను వాళ్ళతో అసలు మాట్లాడట్లేదు. వీళ్ళ కొడుకులు 3 అక్కడే తిరుగుతారు వైట్ హౌస్లో, డిసిషన్ తీసుకుని వాళ్ళకి తెలుసు, వాళ్ళ కోసం లోకమంతా తిరుగుతారు. ఓకే, ఇది జారెడ్ కుష్నర్ తిరుగుతున్నాడు చూడండి, సన్నిన్లో కూడా తిరుగుతాడు. ఇట్లాంటి పరిస్థితి నాకు తెలియదు అని ఎట్లా చెప్తారండి? ఓకే, మన ఖతర్ నుంచి ప్లేన్ చూసాం. అది కాకుండా ఈయన పేరు మీద ఈ టారిఫ్ తగ్గిస్తున్నాను అని చెప్పిన రోజుకి 327 మేజర్ పర్చేసెస్ జరిగింది స్టాక్ మార్కెట్లో ఆ రోజు. ఏ కంపెనీ షేర్లు పెరుగుతుంది చూసి ఆ కంపెనీలన్నీ షేర్లు కొనుక్కున్నారు ముందే. ట్రంప్ వాళ్ళ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఎట్లా చేశారు? వాళ్ళకి ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్?
ఎందుకు అదే రోజు 300, దానికన్నా ముందు 2, 3 కొన్నారు, మీరు 4 ట్రేడ్ చేశారు, 5 ట్రేడ్లు చేశారు, 327 పర్చేసెస్ చేశారు వీళ్ళు. ఇది మాట్లాడుతూ చెప్పాను చూడండి, ట్రంప్ ఇన్వెస్టర్స్కి ఈ 2 బిలియన్ ఆయన సంపాదించుకున్నారు, వాళ్ళ షేర్ మొత్తం పోయినాయి, జీరో వాల్యూ అక్కడ. ట్రంప్ అంటున్నాడు ఇవాళ, అది కాదు నాకు ఒక ఫైర్ వాల్ ఉంది, నేను వాళ్ళతో అసలు సంబంధమే లేదు నాకు, కానీ ఇప్పుడు రికార్డ్స్ ఏం చూపిస్తుంది, కొడుకులు వాళ్ళతో సంబంధం లేదు. కొడుకు ఉంది కానీ ఆయన కూడా కలిసాడంట సంవత్సరంలో ఒకసారి.